కబడ్డీ 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 పంచమం ప్రజా ప్రజా ప్రజాపదే చక్రచంద తాండవం బుల్డోజర్ లాంటి మనిషిని ఒక్క చేత్తో విసిరిస్తుందేంటి? అదే అదే అన్నపూర్ణ సూపర్. గేమ్ ఆడుకుందామా? ఏడ్చారు ఎదవలు. ఏ కాళ్ళో కీళ్ళో ఇరిగిపోయి ఉంటాయి. శవాల్లో అట్ట పడి ఉన్నారు. రేయ్ పోయి కట్లు కట్టించుకోండిరా. పదండి వెళ్దాం. పదండి వీళ్ళని అబ్బా వాళ్ళు హోరం చేశారు. మీ దుంపలు తెగ ఏం చేశారా మీరంతా? చూసావు కదన్నా, ఆవిడ ఆడది కాదు. బా నిన్నటి నుంచి పందెం కొల్లు మేపినట్టు మేపాను కదరా మిమ్మల్ని. ఇప్పుడు నేను మా బావకి ఏం సమాధానం చెప్పాలరా? బా అన్నట్టు అత్తయ్య మా ఊరు ఎలా ఉంది? ఇదిగో జమీందారీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చెల్లెమ్మా ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయి అన్నయ్య. అది మరి మనతో అలా ఉంటది మరి. ఇవన్నీ సరే గాని అల్లుడు, నాకు చిన్న డౌటు. ఇదిగో అప్పులు అనుమానాలు పెట్టుకోకూడదు. ఏంటో అడిగాయి. పేకాట్లో మీకున్న ఆస్తి మొత్తం తగలేసావు కదా, ఈ ఇల్లు మాత్రం ఎలా మిగిలింది? ఈయన చేతిలో పెట్టుంటే ఇది కూడా హారతి కర్పూరం అయ్యుండేది. ఈయన గారి గురించి తెలిసే మా మావయ్య గారు ఈ ఇంటిని బాలు పేరు మీద రాశారు. అందుకు మిగిలిందా? నవ్వుకోండి నవ్వుకోండి. జోకర్ నా పక్షాన పడక నా ఆట మీద జోకులేస్తున్నారు గాని, జోకర్ నా పక్షాన పడుంటే ఇలాంటివి 10 ఇళ్ళు కొనివ్వండి. ఈ సెంటర్లో శిలా విగ్రహం పెట్టించుకునేవాడిని. విగ్రహం చనిపోయిన తర్వాత పెడతారు బావా. ఓహో, ఈ మధ్య అలా కూడా పెడతారా? అలాగే పెడతారు. కూర్చోరా. వేదకల ఊరు చూపిద్దామని చెప్పి అలా తిప్పి తీసుకొచ్చాను అత్తయ్య. ఊళ్ళో నీకు ఫుల్ క్రేజ్ ఉంది తెలుసా? ఎందుకు? అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకు? కబడ్డీ పోటీల్లో వాళ్ళని తుక్కు తుక్కుగా కొట్టి గెలిచింది కదా, అందుకన్నయ్యా. మా అమ్మ ముందు వాళ్ళేంటి, ఎవరైనా తల వంచాల్సిందే. ఇదిగో మా చెల్లెమ్మ ఎక్కడున్న హీరోనే, ఏం చేసినా హీరోయిజమే. కబడ్డీ పోటీలో గెలిచి ఈ జమీందారీ వంశం పరువు నిలబెట్టేందుకు చెల్లెమ్మ థ్యాంక్స్ అమ్మా. మావయ్య, ఆ పోటీలో నేను కూడా సపోర్ట్ చేశాను. సైడ్ క్యారెక్టర్లు ఎన్ని డైలాగులు చెప్పినా ఏం చేసినా మెయిన్ క్యారెక్టర్ వాల్యూ మెయిన్ క్యారెక్టర్దేనమ్మా. అన్నపూర్ణ క్యాంటీన్ నడిపించాలన్నా మా అన్నపూర్ణ చెల్లెమ్మ వల్లే.